నెల్లూరు రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 27 చెత్త సేకరణ రిక్షాలు మరియు డస్ట్బిన్స్ను మండల పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు ఈ రిక్షాల ద్వారా గ్రామాల్లో ఇంటింటికి చెత్త సేకరణ చేపట్టి గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. అలాగే స్వచ్ఛ రథం ద్వారా ప్లాస్టిక్ బాటిల్స్ వంటి పొడి చెత్త సేకరించి వాటికి బదులుగా ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, యువనేత రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని అన్నారు. పై కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెట్టుకోబోతుంది చెత్తది తడి చెత్త పొడి చెత్త కలర్ తడి స్టిక్కర్ వేస్తాం. కాన్సెప్ట్ బాగుందండి. మిగతా నీకేం కావాలో పెట్టుకోవచ్చు సార్. ఏ పెట్టాలని రూల్ లేదు. అంటే నిత్యావసర ఇది నిత్యావసరం సరుకు కాదు కదా. నువ్వు అప్పుడు మిగతా ఈ చిప్స్ బటన్ అవి కూడా పెట్టుకొని ఈ వెహికల్ బాధ్యత కూడా అట్లా చూసుకోవాలి. ఏదో ఇచ్చారు కదా అని నడిపి ఆ మూల పడేసి దాన్ని ఒక 2 నెలలకి అది చెడిపోయిందని చెప్తే మీరే బాధ్యత. ఇదే మామూలుగా ఇంట్లో మీరు మోటార్ సైకిల్ ఎలా తెలుసుకొని ఇంటికి పోతే క్లీన్ చేసుకుంటారో ఆ విధంగా వెహికల్స్ కూడా క్లీన్ చేసుకొని మధ్యాహ్నం క్లీన్ చేసుకుని బాధ్యత మీరే తీసుకోవాలి. పూర్తిగా దీనికి రేపటి నుంచి అప్డేట్ ఖచ్చితంగా అలాగే కాడ మళ్ళీ విజిట్ వచ్చినప్పుడు కూడా తప్పకుండా వచ్చినప్పుడు ఏ ఊళ్ళో జరుగుతుందో ఏ టైంలో వస్తామో తెలియదు కాబట్టి ఆ ఊళ్ళో వచ్చినప్పుడు బండి ఎక్కడ ఉందో అక్కడ పోతాం. అలాగే చెప్పిన ఇదిలో రండి కెమెరా కొంచెం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న 18 గ్రామాలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా 27 ట్రైసైకిల్స్ని మరియు డస్ట్బిన్స్ని నెల్లూరు రూరల్ మండలానికి ఈరోజు అందించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలో చెత్త సేకరణ చేపట్టి తడి చెత్త పొడి చెత్త సపరేట్గా దానికి సంబంధించిన డస్ట్బిన్స్ ఆ వెహికల్లో ఉంటాయి. అవన్నీ కూడా సేకరించి ఆ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా
తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఈనాటి కూటమి ప్రభుత్వం ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలానికి కూడా ఒక స్వచ్ఛ రథం కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నెల్లూరు రూరల్ మండలానికి కూడా ఒక స్వచ్ఛ రథాన్ని కేటాయించినారు. దాని ఉద్దేశం ప్రతి ఇంటి నుంచి కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ఇనుము కానీ, మరియు అట్టపెట్టెలు, ఇంకేదన్నా పేపర్లు కానీ, పొడి చెత్త కానీ అటువంటివి ఏమైనా ఉంటే అవి ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి కూడా ప్రజల దగ్గర సేకరించి దానికి బదులుగా నిత్యావసర వస్తువులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మునుపెన్నడూ కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన ఏదున్నా కూడా అన్నీ కూడా చేపడుతున్నారు. అదేవిధంగా ఇవన్నీ చేయడం వల్ల మనం ఒక స్వర్ణ గ్రామంలాగా చేయొచ్చు. ప్రజలకు సేవ అందించడంలో మరింత ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ చెత్తకు సంబంధించి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా గ్రామాల మీద దృష్టి పెట్టి స్వచ్ఛాంద స్వర్ణాంద కార్యక్రమంలో దీన్ని తీసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం తరఫున, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి తరఫున మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మీ ఇళ్ళ దగ్గరికే ఈ బళ్ళన్నీ కూడా వస్తాయి. తడి చెత్త, పొడి చెత్త పూర్తి బాధ్యత పంచాయతీ సెక్రటరీలు త్రూ గ్రీన్ అంబాసిడర్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టినాం. దీని బాధ్యత ఏదో వచ్చామా, ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రవేశపెట్టారు. ఇది ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మనం గ్రామాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏదో మనం ఈరోజు గ్రామాలకు ఆ బళ్ళు ఇచ్చేసినామా, అయిపోయిందనే కార్యక్రమంలా కాకుండా దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో కూడా చెత్తను సేకరించే విషయంలో ఎక్కడ రాజీ పడవద్దని కూడా పంచాయతీ కార్యదర్శులకి, అదేవిధంగా స్థానికంగా ఉన్న పంచాయతీ సర్పంచులకి, అదేవిధంగా కూటమి నాయకులకి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా అటు నాయకులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీ కానీ, మండలాధ్యక్షులు కానీ వీరందరూ కూడా దీన్ని సమన్వయం చేసుకొని ప్రతి నిత్యం కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ చెత్త తీసే కార్యక్రమాన్ని చేయించే విధంగా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని, ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెడుతుంది కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకునే బాధ్యత మన మీద, ప్రజల మీద ఉంది. దయచేసి అది గుర్తుపెట్టుకొని నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న 18 గ్రామాల ప్రజలు కూడా దీన్ని సహకరించాలని, మీకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీ గ్రామంలో, మీ పంచాయతీలో ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినారో ఈ వెహికల్స్ కానీ, చెత్త బళ్ళు కానీ రాకుంటే దయచేసి మీరు ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని మీరందరూ కూడా సంప్రదించవచ్చు. దీని మీద ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఎండిఓ గారికి, పంచాయతీ సెక్రటరీలకు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. దానితో పాటు కూటమి నాయకులు కానీ, మరీ చెప్తున్నా, కూటమి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు
ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి మండలంలో మంచి పేరు తేవాలని కూడా మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.